నమస్తే, నేను మీ అడ్వకేట్ సంతోష్. ఈరోజు డిస్కస్ చేయబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్, చాలామందికి కూడా తెలియదు. ఇది పాష్ యాక్ట్. ఇది ఎందుకు అని వస్తుంది, ఈ మధ్య బాగా ఎక్కువ బయటికి మనకు కనిపించే కేసెస్ కూడా పాష్ యాక్ట్లోనే వస్తున్నాయి. ఇది అసలు ఎందుకు ఫైల్ చేస్తారు, అసలు ఎందుకు ఈ కేసెస్ స్టార్ట్ అవునాయి అనేది తెలుసుకోవాలంటే మనకి ఉమెన్స్ ఎంప్లాయీగా ఉన్న చోట ఎక్కడైతే ఒక కంపెనీలో ఎంప్లాయీస్కి జాయిన్ అవ్వారో అక్కడ ఏ విధమైన వ్యక్తి కానీ, మేనేజర్ కానీ, అసిస్టెంట్ మేనేజర్ కానీ, హెచ్ఆర్ కానీ ఎవరైనా కూడా వాళ్ళని బాడీ షేమింగ్ చేయడం, సెక్స్యూజువల్గా అరేంజ్ చేయడం, మెంటల్గా స్ట్రెస్ చేయడం, వాళ్ళని వివిధ రకాలుగా ఇబ్బంది పెట్టినప్పుడు వీళ్ళకి ఉన్న రైట్ పాష్ యాక్ట్ కింద కేసు ఫైల్ చేయొచ్చు. వీళ్ళకి ఉన్న అథారిటీ ఏంటంటే ఎల్సిసి అండ్ ఐసిసి. ఏంటంటే ఐసిసి ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఒకటి ఉంటుంది, లేదా లోకల్ కంప్లైంట్ కమిటీ అని ఉంటుంది. ప్రతి కంపెనీకి ఈ కమిటీస్ అనేవి ఉంటాయి. సో వీళ్ళు ఆ కమిటీస్కి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుని ఎవరైతే వీళ్ళని సెక్స్యూజువల్గా లేదా ఫిజికల్గా, మెంటల్గా అరేంజ్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన రైట్ ఈ పాష్ యాక్ట్ అనేది వాళ్ళకి ఇస్తుంది. ఇది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నమస్తే.